నమస్తే సార్. నమస్కారం గాయత్రి గారు. సార్, ఇప్పుడున్న జనరేషన్లో లవ్ సక్సెస్ అవ్వక చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ లవ్ సక్సెస్ అవ్వాలి అన్నా లేదా ప్రేమించిన వ్యక్తి పొందడానికి ఏదైనా మేనిఫెస్టేషన్ వేలో టెక్నిక్ ఉందండి. ధర్మో రక్షిత రక్షిత బాగుంది, అద్భుతం. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చూడు మేడం, మనకు ఫస్ట్ ఎవరైనా మనల్ని ఆకర్షించాలనుకుంటే ముందుగా ఆ ఎనర్జీ మనకు ఉండాలి. ముందుగా మనకు ఆ ఎనర్జీ లేనిది మన జీవితంలో వేరే వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ కాలేరు మేడం. సో ఒకరిని ఆకర్షించుకోవాలంటే ముందుగా మనం సెల్ఫ్లో ఉన్నెస్ ఎక్కువ ఉండాలి. ముందుగా మనని మనం ఇష్టపడితేనే ప్రపంచంలో అందరూ కూడా మనని ఇష్టపడుతుంటారు. సో మనల్ని మనం ఇష్టపడాలంటే ఏం చేయాలంటే మిర్రర్ ఎక్సర్సైజ్ ఉంటుంది మేడం. ఓకే, సింపుల్గా మిర్రర్ తీసుకోండి, ఆ మిర్రర్ ముందుకు వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఓకే, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ఇష్టపడుతున్నాను, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ లెజెండ్. ఒకవేళ మీరు ఏ ఫీల్డ్ అయితే ఉంటారో ఆ ఫీల్డ్లో దాన్ని యాడ్ చేయండి. అంటే ఐఎమ్ ద బెస్ట్ రియల్ ఎస్టేట్ పర్సన్, ఐఎమ్ ద బెస్ట్ ఓకే డిజైనింగ్, ఏదైనా ఒకటి, అంటే బెస్ట్ డాక్టర్, బెస్ట్ ఇంజనీర్. సో ఇట్లా మీరు ఏదైతే ఉంటారో దానికి బెస్ట్ అని చెప్పి యాడ్ చేయండి. అలా మీరు చేసుకున్న వల్ల మీరు సెల్ఫ్ పెరుగుతుంది. మీరు ఇందాకన్నారు ప్రేమించే వాళ్ళని మీరు ఆకర్షించాలంటే గుర్తుంచుకోండి, వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ అయితే ఉంటాయో, అంటే చూడండి ఒకరిని ఆకర్షించిన వాళ్ళు క్వాలిటీస్ వాళ్ళు ఇష్టపడుతుంటారు. అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. అలా లేకపోతే అలాంటి క్వాలిటీస్ నేను కలిగిన వ్యక్తిని అని చెప్పేసి థాట్స్ రిలీజ్ చేయాలి. అలా థాట్స్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతాయంటే వారు మీ జీవితంలోకి ఆకర్షించబడతారు. ఇంకొకటి వారి పేరు మీద రాసి వారు నన్ను ఇష్టపడినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలా కూడా రాయొచ్చు. అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయండి ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలంటే. బట్ ముందుగా మనం ఆకర్షించాలంటే మాత్రం ముందుగా మనకేముండాలి, సెల్ఫ్ నామినేస్ ఉండాలి. ఎప్పుడు చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా గడుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్లే వాళ్ళలో మార్పులు వస్తాయి. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు కానీ లేదా ఉదయం నిద్రించినప్పుడు కానీ ఓకే, ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీతో మాట్లాడినట్టుగా హ్యాపీగా ఉన్నట్టుగా మీరు ఊహించుకోవాలి, విజువలైజేషన్ చేయాలి. అలా విజువలైజేషన్ చేసినప్పుడు మాత్రమే వారు మీ జీవితంలోకి ఆకర్షించబడతారు. సార్, ఇలాంటి అఫర్మేషన్ ఎన్ని రోజులు చేయొచ్చు? 21 డేస్ చేయండి. ఇలా 21 డేస్ చేసేసి మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామిని ఆకర్షించవచ్చు. కాకపోతే ముందుగా ఏమిటంటే వారు కూడా ఎనర్జీ కదా, మీరు ఎనర్జీని వారు ఎనర్జీ. ఒకవేళ మీ ఎనర్జీ తక్కువ ఉంది, వాళ్ళ ఎనర్జీ ఎక్కువ ఉంటే రాదు. సో ఏం చేయాలి, మీ యొక్క ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలి. మీ ఎనర్జీ లెవెల్ పెంచుకొని అప్పుడు మీరు ఆకర్షించాలి. సో ఎందుకంటే వారు కూడా పర్సన్ కూడా ఎనర్జీనే కదా, ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ. సో ఆ ఫ్రీక్వెన్సీ మీ దాంట్లోకి రావాలి, ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యే విధంగా ఆలోచించండి. అండ్ ఇంకోటి పేషెన్స్ వహించండి. అండ్ కన్సిస్టెన్సీగా మీరు ఏదైతే విజువలైజేషన్ చేసుకోవాలో చేయండి. బట్ ఒకటి ఏంటంటే సో మనలో క్వాలిటీస్ పెంచుకోండి. మీరు ఏదైనా ఒక రంగం ఎంచుకొని అందులో రాణించండి. అప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో కూడా హ్యాపీగా ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటామండి. తప్పకుండా సార్. ప్రేమించిన వ్యక్తిని పొందడానికి మేనిఫెస్టేషన్ వేలో ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. సార్, కొత్తగా ఏమో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు కదా, ఏం క్లాసెస్ సార్? కొత్తగా మేము కండక్ట్ చేసేది చక్ర హీలింగ్ క్లాసెస్ ఉన్నాయండి. ఆ చక్ర హీలింగ్ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో, దాన్ని ఫిల్అప్ చేయండి. అండ్ మీకు మా క్లాసెస్కి అటెండ్ అవ్వండి, మీకు గ్రేట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతాయి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చూసారు కదా సార్, కండక్ట్ చేసే క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్. ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వ విజయ్ అకాడమీ